మేడం సెంటర్ మేడం మేడం సెంటర్ అన్న దగ్గర కానీ మేడం ఇక్కడ చూడండి మేడం 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 ఆ ఫ్లాష్ సైడ్ చూడండి సార్ అందరూ నిలబెట్టిస్తాం జ్యోతి పల్మనాలజిస్ట్ ఇక్కడ ద్వారకా నగర్లో క్లినిక్ ఓపెన్ ద్వారకా నగర్ మొత్తము ఒక డాక్టర్స్ హబ్ అయిపోయింది. వచ్చినా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి, అందరి డాక్టర్స్ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. ద్వారకా నగర్లో పల్నాడు డిపార్ట్మెంట్లో యూనివర్సిటీ గారు క్లినిక్ ఓపెన్ చేయడము కడప వాళ్ళకి చాలా సౌలభ్యంగా ఉంటుంది. అలాగనే యూనివర్సిటీ గారు కడప నగరంలోని ప్రజలందరికీ, కడప జిల్లాలోని ప్రజలందరికీ మంచి సేవనిస్తూ అందరికీ అందుబాటులో ఉంటారని సంపూర్ణంగా కోరుకుంటూ, అలాగనే మా అన్నారెడ్డి చెస్ట్ కేర్ క్లినిక్ తప్పకుండా బాగా అభివృద్ధి చెంది ఇంకా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నగరంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు, ముఖ్యంగా చెస్ట్ స్పెషలిస్ట్ అన్నారెడ్డి చెస్ట్ కేర్ సెంటర్ ఈరోజు కడప నగరంలో ద్వారకా నగర్లో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా వారి సతీమణి డాక్టర్ రమ్యారెడ్డి గారు ఈరోజు హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా కడపలో పేషెంట్ల కోసం అన్ని స్పెషాలిటీసు కడపకు రావడం, రాయలసీమలో నడిబొడ్డున్న కడపలో చెస్ట్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి పరిణామం. ఏదైతే మనం కోవిడ్లో చూసింటాం, చాలామంది లంగ్స్ ప్రాబ్లంతో చాలామంది చనిపోయినారు. ఆ తర్వాత మరి పల్మనాలజిస్టుకు అవసరం ఎంతైనా ఉందనే అని మనం అందరం కూడా పల్మనాలజిస్టులు అవసరం నగరంలో అన్ని చోట్ల కూడా అని చెప్పి భావించినాం. ఈరోజు మరి ఆ డిపార్ట్మెంటే శ్రీనివాస్ రెడ్డి గారు కడపలో అది ద్వారకా నగర్లో ఓపెన్ చేయడం, ఏదైతే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇటువంటి చోట్లకు పోతారో అవసరం లేకుండా ఒక యువ డాక్టర్లు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు కడపకు రావడం మంచి పరిణామం. మరి ఆ హాస్పిటల్ మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ నెల 20వ తారీఖున అన్నారెడ్డి చెస్ట్ కేర్ క్లినిక్ ఈరోజు ఉదయం 10:45కు ప్రారంభించడం జరిగింది. నేను ఎంబీబీఎస్ మహబూబ్ నగర్లో, పీజీ వచ్చి మహారాష్ట్ర జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్, తర్వాత 1 ఇయర్ కర్నూలు మెడికల్ కాలేజ్లో సర్వీస్ చేశాను. నా దగ్గర ప్రత్యేకతలు టీబీ కానీ, బ్రాంకోస్కోపీ, నిమోనియా, న్యూమోథొరాక్స్, స్మోకింగు, ఎంపైమా, ఛాతిలో నీరు చేరడము, ఛాతిలో గాలి, ఇలాంటి అన్నిటికీ మనము వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే పేద ప్రజల కోసం మనం ముఖ్యంగా ఈ క్లినిక్ని తొందరగా స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. డాక్టర్ అన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఎండి పల్మనాలజిస్ట్, ఎక్స్ రెసిడెంట్, కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్. 1-709-1 ద్వారకా నగర్, కృష్ణన్గుడి పక్కన, గణేష్ జయాదిత్య న్యూరో కేర్ పక్కన. దీనికి నా పేరు రమ్యారెడ్డి. నేను ఎండి పెథాలజీ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ పీజీ, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్. సో మా హస్బెండ్ ఒక క్లినిక్ ఓపెన్ చేశారు. సో ఇది అందరికీ వెరీ ఈజీ, వెరీ లైక్
వెరీ అవైలబుల్. సో ప్లీజ్ అందరూ రండి. సో హూఎవర్ ఇస్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్లీజ్ రండి. థ్యాంక్ యూ.